మేము ఇలా దేనికి పరిగెడుతున్నామో, ఎందుకు పరిగెడుతున్నామో తెలుసుకోవాలని ఉందా? సరే రండి చూద్దాం. హడావిడిగా నడుచుకొస్తున్న వీడి పేరు కిరణ్. ఐశ్వర్య అలాంటి అందమైన అమ్మాయిని పడేయాలని ఆశ. ఇంకా వీడి పేరు సందీప్. ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ అక్కడ ఏం అవ్వదు. చూడండి, పెద్ద చూపులు చూసుకుంటూ వస్తున్న వీడి పేరు అమిత్. మాటలు ఎక్కువ, పని తక్కువ. ఇంకా వీడి పేరు ప్రసాద్. ఇప్పుడే ఎర్ర బస్సు దిగి కాలేజ్కి వస్తున్నాడు. దురదృష్టవశాత్తు వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అయ్యారు. Hi friends. Hi everybody. Hi yaar. What's up yaar? ఫస్ట్ ఇయర్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయిన వీళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి జల్సాలకి అలవాటు పడ్డారు. వీళ్ళ పనల్లా ఎంజాయ్ చేయడమే. ఒకసారి చెప్తే అర్థం కాదు నీకు. ఈ టార్చర్ ఏంటి నాకు అర్థం కాదు. నా బతకమంటావా చావమంటావా? అంత పాజిటివ్నెస్ ఏంటి నీకు? ఇంకా ఈ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా. పెట్టే ఫోన్ నువ్వు. ఇంకా వదిలేంట్రా, నా వల్ల కాదు. వదిలేంట్రా, నా వల్ల కాదు. ప్రతి విషయంలో గొడవ అయిపోతుంది. ఏంటో బతు ఊరిని గొడవ పడుతుంది. అందుకే దుమ్ము చేద్దాం అనుకో. అరే ఇలాంటివి ఇంత ఎత్తులేదురా, కింద పోయి మాట్లాడుకున్నారా? అరే కిరణ్, ఇలాంటి వాటికేరా మంచి మంది ఉంది. ఇప్పుడు అడగరావన్నీ ఏమైందో? ఏమైంది మామ, ఏమైంది? బ్రేకప్ బ్రేకప్. ఇప్పుడు చెప్పమావా, అసలు ఏమేం చేసినావు? షాపింగ్ చేశారా? బట్టలు కొన్నా, అన్ని తిప్పా. అయినా అట్లా వేసింది. ఇక్కడ వేసినామా షాపింగ్? సెంట్రల్లో కొన్నా. అరే కిరణ్, సెంట్రల్లో షాపింగ్ చేస్తే సంకనాగిపోతారా? ఈ అమ్మాయి వద్దేమో ద్రవ తాగమా, తిన్నావా, పన్నామా, అంతే మామా. ఏయ్ చూపెట్రా. మంద అయిపోయింది మామ మొత్తం. అయిపోయిందిరా, ఇంట్లో కూడా అయిపోయింది. అరే దీంట్లో కూడా అయిపోయిందిరా. మంది అయిపోయింది మామ, డబ్బులు కూడా లేవు ఇప్పుడు. లేకపోతే ఎట్లారా? నాకు మంచి దాదా తెలుసు, మంచిగా పైసలు ఇప్పిస్తాడు. ఇస్తాడా? పక్కా ఇస్తాడు. పోదాం. సరే చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము. నమస్తే. నమస్తే. ఏంద్రా ఇట్లా వచ్చిండ్రు అందరూ? అది
పైసలు కావాలి అన్నడికి ఇప్పిస్తాయేమో అని. గట్లానా అయితే సరే పదండి అందరు పద పద. పుట్టడానికి పాడే కట్టడానికి అరే రండి. అంతా తనే అంది మనీ మనీ. కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ. తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ. డబ్బుని డబ్బని గుండెల్లో పెట్టుకోరా, దీక్షగా ధనలక్ష్మిని లవ్ బాడి అంది మనీ మనీ. అన్నా అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే, ఎవరురా వీళ్ళంతా? అన్న వీళ్ళందరి మంది పైసల కోసం వచ్చిండ్రా అన్న. నా గురించి చెప్పినావారా? అంతా చెప్పినా అన్న. అరే తెలుసు కదరా పైసల కొరకు ప్రాణాలు తీస్తా అని. సరే సరే అన్న. సరే సరే పోయిగా చల్ పదండి రా భయ్. ఉంటాను. రండి. దాని దగ్గర తీసుకున్న డబ్బులన్నీ జల్సాలకే అయిపోయినాయి. డబ్బులు కట్టలేక దాదాకి దొరికిపోయారు. ఏమ్రా అన్నేమన్నా పాగలగాడు అనుకుంటున్నావా? ఏమ్రా కథలు పడుతురా పైసలు ఇవ్వమంటే? ఏందన్నా చూస్తున్నారు ఏ చేద్దాం అలా. అంకుల్ని. చెప్పినా కదరా పైసలు ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తా అని. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. ఒక్కొక్కరినైతే చంప, మీకో ఛాన్స్ ఇస్తా, ఓ గేమ్ పెడతా. అందులో ఎవడు గెలిస్తే వాడు నా డెన్లో నుంచి ఆజాద్. మిగిలిన ముగ్గురు అన్నా రేయ్, ఈ గీత దాటినోడే బతికి బయట కడతాడు. మిగిలిన ముగ్గురు ఓడిపోయినోని చంపితే ఏ మజా వస్తుందిరా, గెలిచినోని చంపితే మజా. సర్లేరా బాయ్ తూచ్, ఈసారి మాట మీద నిల్చుందాం. మీకు ఛాన్స్ ఇస్తా. నా అడ్డాలో జెండా ఉంది, అది ఓడైతే తెస్తే వాడు యాసే జిందా బహార్. ఎలా రా వాడిని అమ్మేది? ఆల్రెడీ మన ఫ్రెండ్ ఒకరిని చంపేశాడు కదా. ఇప్పుడు అంత టైం లేదురా, ఫస్ట్ అయితే జెండా ఎత్తుకుదాం. ఏందన్నా వదిలేసే వాళ్ళని వేసేస్తే అయిపోయేది కదా. చా ఒరే నాగా, ప్రాణం మీద ఆశతో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చివరకు ఒకడే మిగులుతాడు రా. వాడిని చంపడమేరా మజా.
దొరికింది జెండా. రే కిరణ్, నా జెండా దొరికిందిరా. నాకు హీరో రే నాకు కావాలిరా. నా బతకాలందిరా. నాకు కావాలి. నాకు కావాలి. నా బతకాలందిరా. రే కిరణ్, రే కిరణ్ ఏమైందిరా? రే కిరణ్ ఏమైందిరా? రే రే కిరణ్, రే కిరణ్, రే కిరణ్ ఏమైందిరా? అయ్యో గుండె కూడా ఆడలేదు. రే కిరణ్, రే కిరణ్ అన్నా నువ్వు క్యాకన్నా, నువ్వు చెప్పినట్టు ఒక్కడే బతికాడన్నా. నాకు ఒక్క ఛాన్స్ అన్నా, నా కొడుకు లేచేస్తా ఈరోజు. నాకు తెలుసురా నువ్వు ఒక్కడే బతుకుతావు అని. నిన్ను చంపడానికి రా నేను ఉంది ఈరోజు. నేను చంపేస్తా ఈరోజు. చంపుతావా? రారా. ముగ్గురు ఇంకా బతికే ఉన్నారా? నేను పాగలుగా చేయడానికి రా మీ డ్రామా అని. మాలో మేము కొట్టుకుంటే మేము ఫ్రెండ్స్ ఎందుకు అవుతారా? ఆగంటే అవి సంగతి అన్నకి చెప్తా ఈరోజు. నాగా, నాగా, అరే నాగా ఏమైందిరా? రే నాగా, నాగా రే, అరే నాగా రే. నీ గురించి చాలా విన్నాను. నువ్వు పెద్ద దాదావని, పెద్ద పిస్తావని, కానీ నీకు అంత సీన్ లేదురా. అయినా ఈ చెంచాగాడి గురించి నువ్వు ఇంత లోపలికి వస్తావురా? చచ్చేదంటే నీలాంటి వాడి చేతులు ఎందుకు చేస్తావురా? అన్యాయంగా మా ఫ్రెండ్ని చంపేసావు కదరా. మేము ఈ ఆటలో గెలిచామని మీరు అనుకుంటున్నారా? లేదు, మేము చేసిన తప్పు వల్ల మా ఫ్రెండ్ని కోల్పోయాం. జల్సాలకు అలవాటు పడి మీరు ఇలాంటి తప్పు చేయకండి. Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. Give